హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేడారం అయితే వెళ్తున్నాం అనమాట. మా జర్నీ స్టార్ట్ చేసాం. మొత్తం సామాన్లన్నీ లోపల పెడుతున్నాం. ఇప్పుడైతే మాతే కొబ్బరికాయ కొట్టుకుంటా ఏమన్నా తినండి ఫ్రెండ్స్. కేర్ఫుల్ తినండి ఫ్రెండ్స్, అప్పుడైతే తినపడిద్ది ఆ ఫన్నీ వర్డ్ ఏంటో. ఇంత టాలెంటెడ్ ఉన్నాం, సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నాం. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మేడారంలో కలిసాము. పుట్టి ఎక్కడో పెరిగి మేడారంలో కలిసాము. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఆగాము చాయ్ తాగడానికి. ఫుల్ చలిగా ఉంటాయి. ఇక్కడ ఒక ఛాయ్ అన్న కనపడింది ఫ్రెండ్స్. అన్ననే హాయ్ చెప్తున్నాడు, చూడండి ఫ్రెండ్స్. అన్న ఒకసారి చూసి హాయ్ చెప్పన్నా. ఇక్కడ ఫ్రెండ్స్ మేమైతే స్నానం చేసే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మేడారంలో అయితే హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్క బకెట్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. మేమైతే గుడి లోపలికి ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు మేడారంలో ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి ఆగినాయి అన్నమాట. ఇక్కడ కింద అయితే శీలలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చూపెడదాం అనుకున్నాం కానీ నాకైతే కనపడలేదు. మా అమ్మ వాళ్ళకి కనపడ్డాయి అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ చుట్టూ. ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ అంటే దేవతల దగ్గరికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చారనమాట. చిన్నగా లోపలికి పంపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సమ్మక్క సార్లక్కల దర్శనానికి అయితే వెళ్ళాము.
మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. మేము వండుకోవడానికి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి చెప్పులు వేసుకొని తిరుగుతుంది. ఇక్కడ మేడారంలో అయితే క్యాంప్స్ ఉన్నాయన్నమాట. మేడారంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి. మేమైతే వ్లాగ్ తీసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు. మా అన్నను మా చిక్కు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు లోపలికి వెళ్ళి. మేడారంలో అయితే ఇది ఆదివాసీ మ్యూజియం ఉందన్నమాట. ఎంట్రన్స్ అయితే మనకి 10 రూపీసే అనమాట మనిషికి. మీకు పాతకాలంలో గిరిజనులు ఏం వాడారో తెలుసుకోవాలంటే కంపల్సరీ మ్యూజియంకి అయితే వెళ్ళాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సమ్మక్క సారక్క పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మొత్తం ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మంచిగా. నుంచి ఈ ఆదివాసీ మ్యూజియంకి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేనైతే ఫుల్ వీడియో పెట్టేశాను ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి బాగుంటుంది.